శివాజీ మరియు లయ ప్రధాన పాత్రల్లో నటించిన సంప్రదాయని సుప్పిని సుద్దపూసని చిత్రం ఇప్పుడు ఓటీటీ వేదికల ద్వారా ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమైంది. సుధీర్ శ్రీరామ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని శివాజీ స్వయంగా నిర్మించారు. థియేటర్లలో విడుదలైనప్పుడు ఈ చిత్రానికి మిశ్రమ స్పందన లభించినప్పటికీ ఇందులో ఉన్న భావోద్వేగగాథ మరియు ఉత్కంఠభరిత అంశాలు ప్రేక్షకులలో ఒక వర్గాన్ని ఆకట్టుకోవడంలో విజయం సాధించాయి. ఇప్పుడు ఇదే చిత్రం ఏప్రిల్ 3వ తేదీ నుండి ప్రముఖ ఓటీటీ వేదిక అయినలో స్ట్రీమింగ్ ప్రారంభించనుంది. తద్వారా ఇది మరింత విస్తృత శ్రేణి ప్రేక్షకులకు చేరువ కానుంది. ఈ చిత్రంలో శ్రీరామ్, శివాజీ పోషించిన పాత్ర ఒక నిజాయితీపరుడైన పంచాయతీ కార్యదర్శిగా కనిపిస్తారు. హార్స్లీ హిల్స్ సమీపంలోని కొత్తకోటలో తన భార్య ఉత్తర, లయ మరియు కుమారుడు బిట్టు అలియాస్ నితిన్, రోహన్ పోషించిన పాత్ర తో కలిసి అతను ప్రశాంతమైన జీవితాన్ని గడుపుతుంటాడు. అయితే దీపావళి పండుగ రోజున కథ ఒక కీలక మలుపు తిరుగుతుంది. ఆ రోజు వారి ఇంటికి వచ్చిన సి. విక్రమ్ వాసుదేవ్, ప్రిన్స్ పోషించిన పాత్ర అనుకోకుండా హత్యకు గురవుతాడు. ఈ హత్యను శ్రీరామ్ కుమారుడే చేశాడన్న విషయం కథనానికి మరింత ఉత్కంఠను జోడిస్తుంది. ఈ సంఘటన అనంతరం చోటు చేసుకునే పరిణామాలు మరియు చివరికి సత్యం ఎలా వెలుగులోకి వస్తుంది అనే అంశాల చుట్టూనే ఈ చిత్రం యొక్క ప్రధాన ఇతివృత్తం సాగుతుంది. థియేటర్లలో మిశ్రమ స్పందన పొందిన ఈ చిత్రం ఓటీటీ ప్రేక్షకులను ఎంతమేర ఆకట్టుకుంటుందో వేచి చూడాలి. థ్రిల్లర్ అంశాలు మరియు కుటుంబ భావోద్వేగాల మేళవింపుగా రూపొందిన ఈ కథ తమ ఇళ్లలో సౌకర్యవంతంగా కూర్చుని చూసే ప్రేక్షకులను కట్టిపడేసే సామర్థ్యం కలిగి ఉందని సినీ పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. అయితే థియేటర్లలో చెప్పుకోదగ్గ విజయాన్ని సాధించలేకపోయిన సంప్రదాయని సుప్పిని సుద్దపూసని చిత్రం ఓటీటీ వేదికలపై అయినా సానుకూల స్పందనను పొందగలుగుతుందా లేదా అన్న విషయం ఇప్పుడు అందరిలోనూ ఆసక్తిని రేకెత్తిస్తోంది.